చేసుకొని మన ఆరాధన వాక్యంలోనికి వెళ్దాం. జీవం గలేసియా కృపగల మా పరలోక తండ్రి, నీ కార్యములు ఆశ్చర్యకార్యములు, మా ఉన్నతమైనటువంటి దుర్గము, మా రక్షణ శృంగము, నా దేవుడు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో చాలినంత దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, మా పొరపాట్లైనా మా బలహీనతలైనా ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీ కృపలో మమ్మల్ని మన్నించేటువంటి దేవుడు, మమ్మల్ని బలపరిచి లేవనెత్తి దాటలేని పరిస్థితుల్లో మమ్మల్ని ఎత్తుకొని దాటించేటువంటి దేవుడు అయి ఉన్నందుకు నీకు వందనాలు. ప్రభా, నువ్వు మా పక్షంగా ఉండగా ప్రతి పరిస్థితిలో గొప్ప శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండేటువంటి గొప్ప బ్లెస్సెడ్నెస్ నీలో క్రీస్తులో మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గతించిన వారంలో ప్రభువా, సంఘంగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా చేసిన మేలన్నిటిని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో ఉన్నామంటే ప్రభా, నేను ఆరాధించగలుగుతున్నది కేవలం నీ కృప. ప్రభా, నీకు వందనాలు. మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ప్రభా, ఈ మాటలు నీ మాటలు కనుక నీవే మాతోని మరొకసారి మాట్లాడండి నాయన. మమ్మల్ని మరుగుపరిచి నాయన నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను. నీ బలమైన హస్తాలకి మమ్మల్ని ధ్యానాలను అప్పచెప్తుండగా నీ మహిమాత్కరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మన ఆరాధన వాక్య ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సామ్స్ చాప్టర్ 18 ఫస్ట్ 3 వర్సెస్ మనము మార్చి చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఈ కీర్తన మీరు గమనించినట్టయితే పైన అక్కడ ఇన్స్క్రిప్షన్లో రాయబడినటువంటి వచనంలో ఈ కీర్తన యొక్క కాంటెక్స్ట్ ఏంటో, అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటో, మనకి బ్యాక్గ్రౌండ్ ఏంటో కనబడుతుందండి. పైన మీరు గమనించినట్టయితే యెహోవా దాసుడైన దావీదు కీర్తన, ప్రధాన యాజకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను. మరి దేవుడు దావీదు జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి దేవుని హృదయపూర్వకంగా, అనుభవపూర్వకంగా దేవుని స్తుతిస్తూ పాడినటువంటి కీర్తన అండి ఇది. దావీదుకి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు, అనేకమైన శత్రువులు గుండా వెళ్ళాడు. సౌలు ఏ క్షణమన్నా చంపే రీతిగా తరుముతూ వచ్చాడు. అయితే దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో నుంచి దావీదుని కాపాడి భద్రపరిచి ఆ పైన చూసి అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతి నుండి దావీదుని తప్పించిన తర్వాత దావీదు పూర్ణ కృతజ్ఞత భావనతోని తన గొప్ప దేవుణ్ణి, ఆయన గుణగణాలని, ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన శత్రువు తన మీద పడి ఏ క్షణమైనా చంపే పరిస్థితిలో ఉండగా దేవుడు ఎంత అద్భుతంగా తను తప్పించాడో అన్నటువంటిది జ్ఞాపకం చేసుకుంటూ ఒక విజయ గీతిక పాడుతూ ఉన్నాడు. విక్టరీ, సాంగ్ ఆఫ్ విక్టరీ దావీదు పాడుతూ ఉన్నాడు. అలాగే మనందరి జీవితంలో కూడా దేవుడు ఒక విజయ గీతాన్ని మనకి పెట్టాడు. మన శత్రువు పాపము, సాతాను, శాపము మన మీద పడి మనల్ని అణిచివేస్తూ ఉండగా, బంధకాల్లో పడి ఉండగా, లేవలేనటువంటి స్థితిలో ఆ ఊబిలో మనం కూరుకుపోతూ ఉండగా దేవుడు తానే మన కోసము ఆయన తన జీవాన్ని, తన ప్రాణాన్ని అర్పించి ఓ గొప్ప విజయాన్ని సాధించి ఆ విజయాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. ఆ విజయాన్ని బట్టి ఈరోజు ఆ గొప్ప దేవుని మనం స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆయన్ని మహింపరుస్తూ ఉండాలి.
ఈ కీర్తనలు మనం గమనించినట్టయితే దావీదు చాలా లోతైనటువంటి మాటలతోనే దేవుడు తనకి నిజంగా ఏమై ఉన్నాడో తను ప్రత్యక్షంగా చూసి ఆ దేవునికి ఆయన పేర్లు పెట్టుకున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే నా శైలము, నా కోట అని ఎంత అద్భుతంగా ఆ దేవునికి తన పేర్లు పెట్టుకున్నాడా అని నాకు అనిపించింది. అని దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన అంతా మీరు చూసినట్టయితే కీర్తన గ్రంథంలో 4th లార్జెస్ట్ చాప్టర్ అంటే ఐ థింక్ ఇందులో 50 వచనాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ అధ్యాయం అంతా కూడా మన ధ్యానం చేయడానికి సమయం లేదు, కానీ మొదటి 3 వచనాలు ఈరోజు క్లుప్తంగా మనము దేవుణ్ణి మరి ఆ దేవుని గురించి, ఆ గొప్ప దేవుని గురించి మనం కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ గొప్ప దేవునికి, ఆ స్తుతికి, ఆరాధనకి యోగ్యుడైనటువంటి దేవుడు అని దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. వర్షిప్ అనేటువంటి మాట ఆ ఓల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వర్త్షిప్ అనేటువంటి పదంలో నుంచి వచ్చింది. అనగా అర్హత కలిగినటువంటి వాడు. మన ఆరాధనకి మన దేవుడు ఒక్కడే అర్హమైనటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ దయచేసి చూడండి, మొదటి వచనంలోనే దావీదు 2 విషయాల్ని ప్రకటన చేస్తున్నాడు, 2 విషయాల్ని డిక్లేర్ చేస్తున్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను. దావీదు 2 విషయాల్ని ఇక్కడ మరి ప్రకటిస్తున్నాడు. ఒకటి, దేవుడు తన బలమై ఉన్నాడు అని ప్రకటిస్తున్నాడు. రెండవది, నా దేవుడు నేను ప్రేమిస్తూ ఉంటాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు మరి ప్రకటిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక దావీదు జీవితంలో మనం చూసినట్టయితే తన దేవుని ప్రేమించడము, తన దేవుని మీద మాత్రమే ఆధారపడడం అనేటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, థీమ్స్ దావీదు జీవితంలో మనం చూస్తామంటే, దావీదుని అంత ప్రత్యేకమైనటువంటి వాడిగాను అన్ని పరిస్థితుల్లోనూ మరి జయించి నిలబెట్టగలిగినటువంటిది ఏమిటి అంటే, దావీదుకు ఉన్నటువంటి ఈ 2 ఉద్దేశాలు, లక్షణాలు, లేక ఈ 2 తన జీవితంలో తీర్మానం చేసుకున్నాడు. ఈ గొప్ప దైవజనులు మనం చూస్తే వారు దేవుని విషయంలో వారు చేసుకున్న ఆ తీర్మానం, ఆ ఒప్పందాన్ని బట్టి వారు జీవించారు. అందుని బట్టి దేవుడు ఘనంగా వారిని మహింపరిచినట్టుగా, మన గొప్ప స్థితిలోనికి వారిని నడిపించినట్టుగా మనం చూస్తాం. దానియేలు విషయంలో కూడా నాకు చాలా ఇష్టమైనటువంటిది. అంటాడు, నేను నా దేవుని సన్నిధిని అపవిత్రపరచుకోకుండా నేను ఉద్దేశించాను. డానియల్ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్ దట్ హీ వుడ్ నాట్ డిఫైల్ హిమ్సెల్ఫ్ అనేటువంటి మాట. అలాగే దావీదు చూస్తే తన దేవుని ప్రేమిస్తూ ఉంటాను అన్నటువంటిది ఒకటి, రెండోది తన దేవుని మీద ఆధారపడతాను అన్నటువంటి విషయాన్ని 2 ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమిస్తూ ఉండడం అంటే ఇక్కడ ఉన్నటువంటి వచనంలో చూస్తే ఒక తల్లి తన బిడ్డని ప్రేమించేటువంటి ఆ ప్రేమకి సూచనగా ఉందండి. ఒక తల్లి ఏ రీతిగా అయితే తన బిడ్డ పట్ల అపారమైనటువంటి ప్రేమను కలిగి నిరంతరం ఆ బిడ్డని ఎత్తుకొని హత్తుకొని ఉంటుందో, అలాగా దావీదు దేవుని పట్ల అటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. దేవుడు తన జీవితంలో ఏమై ఉన్నాడు, దేవుడు తన జీవితంలో ఏమేమి గొప్ప కార్యాలు చేశాడు, ఆయన తన జీవితంలో ఏమి చేయబోతున్నాడు అన్నటువంటి ఆ మాటల్ని, ఆ విషయాల్ని దావీదు జ్ఞాపకం చేసుకున్నప్పుడు he can do nothing but cling to that God. ఆ దేవుణ్ణి హత్తుకొని ఆ దేవుని ప్రేమిస్తూ ఉంటాను అని దావీదు ఇక్కడ మరి గమనిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మన దేవుణ్ణి నిరంతరం మనం ప్రేమించేటువంటి అనుభవం మనకు ఉండాలి. ఇక్కడ భక్తుడు అంటాడు, మనం మొదట ఆయన ప్రేమించామని కాదు, కానీ ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాం. రెండవదిగా దావీదు ఇక్కడ ప్రకటించేటువంటిది యెహోవా నా బలం, అనగా తనకున్నటువంటి ఆధారం దేవుని మీద మాత్రమే ఆయన ఆనుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం. హీ వాజ్ ఆల్వేస్ అండ్ కంప్లీట్లీ లీనింగ్ ఆన్ టు హిస్ గాడ్. తనకున్నటువంటి ప్రతి అణువు, ప్రతి శక్తి కూడా తన దేవుడి నుంచి పొందుకుంటూ ఉన్నట్టుగా మనం దావీదు జీవితంలో మనం చూస్తాం. నా బలమా అంటూ ఉండగా, ఈ నా అన్నప్పుడు నేను ఒక దగ్గర చదివాను ఏంటంటే, చిన్నపిల్లలు మొదటి నేర్చుకునేటువంటి మాటలంట నా అనేటువంటి మాటలు నేర్చుకుంటారంట. నా బొమ్మలు, నా నాన్న, ఇట్లాంటివి నేర్చుకుంటూ ఉంటారు మనం చూస్తాం. దావీదు ఇక్కడ మీరు చూసిన వచనాల్లో చూస్తే నా దేవుడు, నా బలము, నా కోట అన్నీ అంటూ ఉన్నప్పుడు హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ ఆ చిన్న పిల్లల విశ్వాసాన్ని
దేవుని మీద ఆ చిన్న పిల్లలుగా ఆధారపడేటువంటి తత్వాన్ని దావీదు జీవితంలో మనం చూస్తామండి. ఒక విశ్వాసి జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తన దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రతి విషయానికి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాడు. మనకి వాక్యంలో ఉంది కదండి, ఆయన మీద ఆధారపడి మనం ఏం చేయగలుగుతాం, ఆయన మీద ఆధారపడకపోతే మనం ఏం చేయగలుగుతాం. వాట్ వీ కెన్ డూ విత్ హిమ్, వాట్ వీ కెనాట్ డూ విత్ హిమ్. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని అంటారు. ఆయన నా యందు నిలిచి ఉండడి అంటాడు. లేక పౌలు అంటాడు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను అంటాడు. కనుక ఆయన మీద ఆధారపడేటువంటి జీవితాన్ని మనం చూస్తాం. ఇంకా మనం ముందుకు వెళ్తే 2వ వచనాన్ని గమనించండి. దావీదు అక్కడ అంటున్నాడు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము అని అంటున్నాడు. దావీదు జీవితంలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి నా దేవుడు అంటాడు. దేవుడు ఆయన కాపరి అని తెలుసు, కానీ నా కాపరి అని అంటాడు. దావీదు జీవితంలో ఆ డిఫరెన్షియేటర్ ఏంటంటే మన జీవితానికి దావీదు జీవితానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మనం దేవుడు అంటాం, దావీదు అంటాడు నా దేవుడు అంటాడు. మనం తండ్రి అంటాం, ఆయన దావీదు అంటాడు నా తండ్రి అంటాడు. మనం కాపరి అంటాం, దావీదు అంటాడు నా కాపరి అని అంటాడు. ఆయన మీరు చూడండి, దావీదు అనేక పరిస్థితులు వెళ్ళినా కూడా ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి పర్సనలైజ్ చేసుకుంటాడు. వ్యక్తిగతమైనటువంటి సంబంధం. ఆయన ఒంటరిగా అయిపోయి చివరికి తన దండువారు తన్ని రాళ్ళతో కొట్టి చంపాలి అనుకుంటారు కదండి ఒక దగ్గర. అక్కడ మనం గమనించినట్టయితే దావీదు తన దేవుని యందు ధైర్యపరచుకొనెను అని అంటాడు. నేను ఇంతకుముందు కూడా ఆ వచనాలు చదివాను, కానీ నిన్న ఈ వచనాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు చాలా జాగ్రత్తగా ఆ మాటలను రాయించాడేమో అని అనిపించింది. దావీదు దేవుని యందు ధైర్యపరచుకొనెను అనేటువంటి మాట రాయలేదు. దావీదు తన దేవుని యందు ధైర్యపరచుకొనెను అని స్పెసిఫిక్గా తన అనేటువంటి పదం కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక దావీదు జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే దేవుణ్ణి తన దేవుడిగా కలిగి ఉన్నటువంటి వాడు. ఈరోజు ఆ దేవుణ్ణి నా దేవుడు అని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నానా? ఈరోజు నా ప్రభువు అని నేను ధైర్యంగా మరి నిస్సందేహంగా చెప్పగలుగుతూ ఉన్నానా అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. 2వ వచనంలో నా దేవుడు అన్నటువంటి మాట. కనుక ఒక వ్యక్తి జీవితంలో నా దేవుడు అనగా ఆ దేవునితో సమాధాన పడినటువంటి స్థితి, లేక ఆ దేవునితో సరైనటువంటి సంబంధం కలిగినటువంటి స్థితి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ ఒక వ్యక్తి ఇంకా పాపముల నుంచి రక్షించబడకపోతే, ఇంకా దేవునికి దూరంగా ఉంటే, ఆ దేవుని దగ్గరికి వచ్చి మరి తన పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో తన పాపములు కడుక్కొని ఆ దేవునితో రక్షణ పొందుకొని సమాధాన పడడము అన్నిటికన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాలి. అలాగే రక్షించబడినటువంటి వాడు నిరంతరం కూడా నా దేవుడు అని ఆ దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దావీదు జీవితంలో మరి గొప్ప విషయం ఏంటంటే తన దేవునితోని సరైనటువంటి సంబంధాన్ని నిరంతరము అన్ని పరిస్థితుల్లోని కలిగి ఉన్నాడు. ఈరోజు మన దేవునితోని మనకున్నటువంటి సంబంధం ఏ రీతిగా ఉంది అన్నటువంటివి మనము పరీక్షించుకోవాలండి. ఇంకా త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఆ తర్వాత దావీదు ఇక్కడ చేసినటువంటి విషయం ఏంటంటే ఈ 2వ వచనంలో చూసినట్టయితే తన దేవుడు ఎంత గొప్పవాడో, తన దేవుడు తన జీవితంలో చేసే కార్యాలు ఎంత గొప్పవైనవో, లేక తన గొప్ప దేవుడు తన జీవితంలో చూపించేటువంటి ఆ గొప్ప శక్తి ఎటువంటిదో వర్ణిస్తూ 8 పదాలు ఇక్కడ వాడాడండి అలంకార రీతిగా. మరి 8 మెటఫర్స్ని దావీదు తన దేవుని యొక్క శక్తిని వర్ణించడానికి ఇక్కడ వాడినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం గమనించినట్టయితే యెహోవా నా శైలము అంటూ ఉన్నాడు. శైలము అనేటువంటి మాట అంటే ఇది ఇంగ్లీష్లో క్లిఫ్స్ అని ఉంటుంది. అంటే ఈ కొండలు పర్వతాలు ఉంటాయి కదండి, అందులో మరి ఆ ఎత్తైనటువంటి శిఖరము అని కూడా మనం అనొచ్చు. ఆ శైలము అనగా అవి అన్ని పరిస్థితులు, అన్ని వెదర్స్ వస్తాయి.
గాలులు కానీ బలమైనటువంటి వర్షములు కానీ అన్నిటికీ వెదర్స్కి ఉండి అక్కడ స్థిరంగా న్యాచురల్ ఫార్మేషన్స్ అని అంటాం. ఎత్తైనటువంటి శిఖరాలు అక్కడ మరి అవి ఫామ్ అయ్యి స్థిరపడతాయి ఆ కొండల్లో. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దేవుడు నా శైలము అంటున్నాడు. ఆయనగా నాకు నా జీవితంలో ఒక గొప్ప శిఖరం వంటి వాడు నా దేవుడు. ఈరోజు మనం విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ఆ శిఖరం లేక ఆ ఎత్తైనటువంటి ఆ దేవుణ్ణి మనం శైలంగా కలిగి ఉన్నట్టయితే ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటికీ పైన ఉన్నట్టుగా పైన మన జీవితాన్ని దేవుడు ఆయన పెడుతూ ఉంటాడు. ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు మనకు వస్తూ ఉండొచ్చు, అనేకమైనటువంటి శోధనలు పరీక్షలు వస్తూ ఉండొచ్చు, అనేకమైన కలవరాలు వస్తూ ఉండొచ్చు. కానీ ఆ దేవుణ్ణి నీవు శైలంగా కలిగి ఉంటే వీటన్నిటికీ పైన ఎలివేటెడ్ ప్లేస్లో నీవు ఉండగలుగుతావు. ఆ స్థాయిలో నుంచి ఈ పరిస్థితులు మనం చూడగలుగుతాం. నేను అనుకున్నాను, బహుశా అందుకనే అనుకుంటాను, ఖైదులో ఆ చైన్స్ మధ్యలో ఉండి పౌలు అంటాడు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని అంటాడు. బహుశా అందుకనేమో యోబు తను అన్ని కోల్పోయి తన యొక్క శరీరాన్ని గోక్కుంటూ ఆ బూడిదలో ఉన్నప్పుడు నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని అనగలిగాడు. కనుక ఈ దేవునిలో మనం ఉన్నట్టయితే ఆ దేవుని ఆ శైలంగా నీవు కలిగినట్టయితే అన్నిటికీ పైన వీటన్నిటికీ మించి దేవుడు మనల్ని ఆ గొప్ప స్థాయిలో మనల్ని కూర్చోబెడతాడు. అందుకనే ఆ తుఫాను కలిగినప్పుడు శిష్యులందరూ కరువలు పడుతున్నారు, కానీ ఆయన ఆ దోనె అమరమున తల వాల్చి నిద్రించుచుండేను అని అంటాడు. వెన్ యూ హ్యావ్ హిమ్ యాజ్ ఆయన శైలంగా నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి ద్వారా నువ్వు చూడగలుగుతావు. అప్పుడు ఆ ఉన్నతమైనటువంటి ఆ దేవుడు వీటన్నిటికీ పైనున్న మనల్ని నిలబెట్టేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే దేవుని గురించి దావీదుకి చెప్తూ నా కోట అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. కోట అనగా మరి ఆ సురక్షితంగా కాపాడి భద్రత కలిగించే దానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు మనకు కలుగుతాయి. ఈ గర్జించు సింహం వలె ఎవరు మింగుదునా అని అపవాది మనల్ని గురించి మరి తిరుగులాడుతూ ఉన్నాడు. కానీ యు హ్యావ్ ఎ ఫోర్ట్రెస్, ఒక కోట నీకుంది. ఒక విశ్వాసిగా, దేవుణ్ణి పరిశుద్ధినిగా లేక దేవుని రక్తంలో కడగబడినటువంటి ఆయన బిడ్డగా నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితంగా ఉండగలిగేటువంటి కోటగా ఆయన ఉంటున్నాడు. దావీదు తన దేవుణ్ణి ఒక కోటగా ఉంచుకున్నాడు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో అన్నా, ఏ శత్రువు అన్నా తను ముట్టుకోవడానికి వీళ్ళకి అందరి నుంచి ఆయన విడిపించి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. ఇంకొక మరి కొంచెం ముందుకు వెళ్తే నన్ను రక్షించువాడు అంటాడు. మూడో విషయంలో దేవుడు మనల్ని రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రక్షకుడు అన్నటువంటి విషయాన్ని మనం చాలా ధ్యానం చేశాము డిసెంబర్లో. హీ ఈజ్ ఎ డెలివరర్. ఆయన ఒక పాపి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కృప ద్వారా మన ప్రతి పాపం నుంచి మనం రక్షించి ఒక డిప్రేవ్డ్ స్టేట్లో నుంచి, ఒక పతనమైపోయినటువంటి స్థితిలో నుంచి మనం లేవనెత్తి క్రీస్తుతో కూడా పరలోక స్థానంలో కూర్చొనిబెట్టి క్రీస్తుతో పాటు ఆయనకి వారసులుగా మనం చేసి మనం రక్షించాడు. అంత మాత్రమే కాదండి, ఆయన అనుదినము మనల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు. అత్యధికమైనటువంటి విజయాన్ని మనం పొందుకుంటూ ఉన్నాము. పౌలు అంటాడు ఆయన గురించి, ఆయన మనల్ని పెరైడ్ చేస్తున్నాడంట, రక్షించి విజయంలోని మరి నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆయన మన పాపం నుంచి రక్షించినటువంటి వాడు. ఆ రీతిగానే అనుదినంలో మనల్ని కాపాడి రక్షించి మనల్ని జయోత్సవంతో ఊరేగించేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆ నిత్యమైనటువంటి ఆ రాజ్యంలో మనల్ని ఆయనతో పాటు నిలబెట్టేటువంటి దేవుడిగా ఆయన మనకి ఉంటూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్టయితే నా దేవుడు అని దావీదు అంటున్నాడు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా దేవుడు అనేటువంటి దేవుడు అనగా అనగా సర్వోన్నతుడైనటువంటి వాడు, సర్వశక్తిమంతుడు అనేటువంటి మాటని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఒక విశ్వాసి ఈరోజు మరి ఆనందించగలిగేటువంటిది ఏంటంటే, ఈ లోకంలో ఏమి జరిగినా కూడా
తన దేవుడు అన్నిటికీ పైన ఉన్నటువంటి దేవుడు తన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని బట్టి మనం ఆనందించగలుగుతాం. ఎన్ని కలవరాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని అలజడులు మన జీవితంలోనికి వచ్చినా కూడా అన్నిటికీ పైన ఉన్నటువంటి దేవుడు, అన్నిటినీ సృష్టించి అన్నిటినీ నియంత్రించి అన్నిటినీ సస్టైన్ చేస్తున్నటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని బట్టి మనం ఈరోజు ఆనందించగలుగుతాం. ఈ గొప్ప దేవుని ఈరోజు మనం స్తుతించగలుగుతున్నామా? ఈ గొప్ప దేవుని మన హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఇష్టపడేటువంటిది ఆ రీతిగా ఆరాధించాలండి. మన పదవులతోనే ఆరాధించడం ఆయనకి దానికన్నా మన ఆత్మతోనూ సత్యంతోనూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. ఏ సమస్తమును తన ఆధీనంలో ఉంచుకునేటువంటి దేవుడు మనకున్నాడు. ఇంకొకటి, ఆయన బిడ్డలైనటువంటి మనకి ఏది కలిగినా కూడా ఆయన అనుమతి ద్వారా మాత్రమే మనల్ని ముట్టుకోవాలి. మన పొరపాట్లైనా కూడా ఆయన మనకి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన మనల్ని లేవనెత్తేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకొక కొంచెం ముందుకు వెళ్తే, ఆయన నా ఉన్నత దుర్గము అంటున్నాడు. దుర్గం అనగా స్థిరమైనటువంటిది, బలమైనటువంటిది, కదిలించబడినటువంటిది. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతి అయినటువంటి దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. ఆ దుర్గము అనగా హీజ్ మై రాక్ అనేటువంటి మాట. ఆ దుర్గము అనేటువంటిది ఎలాంటిదంటే చాలా లోతుగా ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుంది. కనుక మన దేవుడు అటువంటి లోతైనటువంటి దేవుడు, ఎత్తైనటువంటి వాడు. ఆయనను మించి వెళ్ళగలిగింది లేదనమాట. అటువంటి దేవుడు ఆయన మనకి ఉన్నత దుర్గమై ఉంటూ ఉన్నాడు. హీఈస్ ఎ లాఫ్టీ గాడ్. ఇక్కడ దావీదు ఏమంటున్నంటే, ఆయన నా దుర్గము, ఉన్నత దుర్గం అంటే ఆయన నాకుంటే చాలు అన్నటువంటి విషయాన్ని దావీదు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనకి భవిష్యత్తులో ఏమవుతుందో మనకి తెలియదు. నేను లాస్ట్ సండే నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. కానీ ఈ గొప్ప దేవుడు మనకున్నాడు. అది ఏ కారణమో నాకు ఇంకా తెలియదు, నా పొరపాటు అలాగ అయిందా ఏమీ తెలియదు. కానీ ఈ గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనల్ని సస్టైన్ చేసేవాడు, మనల్ని రక్షించేటువంటి వాడు. ఒకవేళ మన పొరపాటు అయినా మనల్ని క్షమించి లేవనెత్తేటువంటి దేవుడిగా మనకు ఉంటూ ఉన్నాడు. ఇంకొకటి, ఆయన నా కేడము అన్నటువంటి మాటని కూడా దావీదు ఇక్కడ రాస్తున్నాడు. కేడము అనగా షీల్డ్, బక్లర్ అనేటువంటి మాట. దేవుడు మన జీవితంలో ఒక్కొక్కసారి ఆయా పరిస్థితులను అనుమతిస్తాడు. అనుమతించిన ఆయన కృపని మనకు అనుగ్రహిస్తాడు, ఆయన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కానీ అనేక సార్లు మనకి మన మీదకి వచ్చేటువంటి వాటికి మధ్యలో వచ్చి ఆయన నిలబడతాడు. ఆయన ఆపద మన జీవితంలోనికి రాకుండా మన దేవుడు మన పక్షంగా మధ్యలో నిలబడేటువంటి దేవుడై ఉన్నాడు. అద్భుతమైనటువంటి విషయం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలోంచి బయటికి దేవుడు తీసుకొస్తాడు. వారు వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రం ఉంది, వెనకాతల ఆ ఫరో సైన్యము తరుముతూ ఉన్నాడు. అయితే దేవుడు తన శక్తిని కనుపరిచి ఆ ఫరో సైన్యానికి ఇశ్రాయేలుకి మధ్యలో ఆయన ఉండి వారిని సంరక్షించినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన మనకి కేడమై ఉన్నటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు మన జీవితంలో మరి ఆయన మన కేడముగా ఉన్నాడు. మనకి తెలియకుండానే దేవుడు ఎన్నిసార్లు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదండి. ఆ కలువరి శిలువలో ఆయన మన కేడముగా ఉన్నాడు. దేవుని ఉగ్రత, మన పాప శిక్ష మన మీద పడడానికి సిద్ధమై ఉంటూ ఉండగా ఆయన మనకిని మన శిక్షకి మధ్యలో ఆయన కేడముగా నిలబడ్డాడు. మనకిని ఆ దేవుని యొక్క ఉగ్రతకిని, ఆ శిక్షకిని, తీర్పుకిని మధ్యలో ఆయన మనకి కేడముగా నిలబడి మనల్ని రక్షించినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. కనుక ఈరోజు ఆ గొప్ప దేవుడు మనకి కేడమై ఉన్నాడు కనుక ఆయన మనం ఆరాధించాలి. ఇంకా చివరిగా మరి మనం గమనించినట్లయితే ఆయన రక్షణ శృంగమై ఉన్నాడు అని అంటాడు. ఈజ్ ది హార్న్ ఆఫ్ మై సాల్వేషన్. రక్షణ శృంగము అనగా దేవుని యొక్క భద్రతకి, దేవుని యొక్క కాపుదలకి, దేవుడిచ్చే విజయ
సూచనగా ఇక్కడ ది హార్న్ ఆఫ్ సాల్వేషన్ అని అంటాం. దేవుడు మనల్ని సంరక్షించేటువంటి దేవుడు, సంపూర్ణంగా నిత్యత్వం కొరకు మనల్ని రక్షించేటువంటి దేవుడై ఉన్నాడు. ఒక పాపి ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాపిని క్షమించి ఆ పాపిని రక్షించడం మాత్రమే కాదండి, నిత్యత్వం కొరకు ఆ పాపిని భద్రపరిచేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. దిస్ ఈజ్ వాట్ ఎ సిన్నర్ గెట్స్ వెన్ హీ కమ్స్ టు ద సేవియర్. ఆ రక్షకుడైన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక పాపి అనేటువంటి మానవుడు లేక పాపి అనేటువంటి మనం పొందుకున్నది ఏంటో తెలుసా? నిత్యమైనటువంటి భద్రత, నిత్యమైనటువంటి దీవెన, నిత్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. ఇంకొకటి అంటాడు, నేను మరి ఆ తర్వాత నేను ఆశ్రయించు నా దుర్గము. మరి ఇక్కడ దావీదు ఆ దేవుణ్ణి అంటున్నాడు, నా దుర్గము, నేను ఆయన ఆశ్రయిస్తాను అంటాడు. ఈ దుర్గము ఇందాక ఎత్తైన కోట అన్నాడు, ఇక్కడ ఆశ్రయించు దుర్గము అంటున్నాడు. అనగా ఓల్డెన్ ఏన్షియంట్ డేస్లో ఈ పట్టణాల చుట్టూ ఒక ఎత్తైన దుర్గాలు వారు కడుతూ ఉండేటువంటి వారు. ఆ ఎత్తైన దుర్గాలు కడుతున్నప్పుడు ఆ హై టవర్స్ అని అంటారనమాట. దాని మీద ఆ కావలి వారు సైనికులు నిలబడి కావలి కాస్తూ ఉంటాడు. సైన్యాన్ని అక్కడ శత్రువు వస్తూ ఉన్నప్పుడు పైనుంచి చూసి ఆ శత్రువు మీద దాడి చేయడానికి వారికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఒకవేళ యుద్ధంలో ఉన్నటువంటి సైనికులు అలసట తీర్చుకోవడానికి ఆ దుర్గంలోనికి ప్రవేశిస్తూ ఉంటారు. ఈ దుర్గములు అనేటువంటివి ఏంటంటే వారు శత్రువుని చూడడానికి సహాయపడుతుంది, శత్రువు మీద దాడి చేయడానికి సహాయపడుతుంది. అలాగే వారు యుద్ధంలో పోరాడుతూ ఉండగా వారికి కావలసినటువంటి సప్లైస్ ఈ దుర్గాల్లో వారు పెట్టి ఉంటారంట. ఆ పట్టణం చుట్టూ ఉన్నతమైనటువంటి దుర్గాలు కట్టుకొని ఈ కావలసినటువంటి ఆయుధాలు, వారికి కావలసినటువంటి ఆహారాన్ని నిల్వ చేసుకునేటువంటి వారు. ఈ సైన్యము శత్రువులతో పోరాడుతూ ఉండగా వారికి కావలసినప్పుడు ఆ ఉన్నతమైనటువంటి ఆశ్రయ దుర్గంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారు విశ్రమించుకోవడానికి, వారు భుజించి బలపరుచుకోవడానికి, శత్రువు యొక్క సరైనటువంటి వ్యూ వారు చూసి ఆ శత్రువు మీద దాడి చేయడానికి ఉపయోగకరంగా ఈ ఆశ్రయ దుర్గములు ఉంటాయి. దావీదు అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయ దుర్గము అంటూ ఉన్నాడు. కనుక దేవుడు తన పిల్లలకి ఒక ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడండి. మనం వెళ్ళి ఆయనలో సురక్షితంగా ఉండడానికి, ఆయన నుంచి బలం పొందుకోవడానికి, ఆయన చేత పోషించబడడానికి, ఆయన చేత డైరెక్షన్స్ తీసుకోవడానికి ఆయన మనకి ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడు. చివరికి 3వ వచనం చేసి మనం ముగిద్దాం. 3వ వచనంలో అంటున్నాడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల నుండి నన్ను రక్షించును అంటున్నాడు. ఇక్కడ గమనించారా? చివరి వచనము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అనగా నేను చేస్తానని తీర్మానం చేసుకుంటున్నాడు. దేవుడు నన్ను ఇంతవరకు నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు, సౌలు చేతిలో నుంచి, నా శత్రువులు అందరి చేతిలో నుంచి నన్ను కాపాడాడు. నిన్న చేసినటువంటి దేవుడు ఆయన నిరంతరము చేసేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. కనుక నేను ఆయన యందు నేను ఆయనకి ఆయన యందు కీర్తనీయుడని యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును, ఆయన యందు ఆ నిరీక్షణ కలిగి ఉంటాను అనేటువంటి తీర్మానము దావీదు చేసుకుంటూ ఉన్నాడు. కనుక దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాలని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఎంత అద్భుతంగా, ఎంత అర్థవంతంగా, ఎంత లోతైనటువంటి విధంగా, ఎంత పర్సనలైజ్డ్ చేసుకుంటూ నా దేవుడు, నా కోట, నా కొండ, నా రక్షణ శృంగము, నన్ను రక్షించేవాడు, నా ఆశ్రయ దుర్గము, నా ఎత్తైన కోట. దావీదు తన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి గమనించారా? ఈ సమయంలో మనం అందరం మోకరించి కళ్ళు మూసుకొని ఈ గొప్ప దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దేవుడు అని అనకూడదండి, నా దేవుడు అని నేను అనాలి. ఆ రక్షకుడు అన్నటువంటి మాట కన్నా నా రక్షకుడు అనే అనుభవం నా జీవితంలో ఉండాలి. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.